ఇది దేవుని వాక్కు, దేవుని మాట కాబట్టి ఆశీర్వాదం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చికమలాడుదురు. దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడి వాక్యము దీవించి ఆశ్రయించునుగా. ఆమేన్. కూర్చోండి. ఎవరు ఉల్లసిస్తారంట? ఇది విన్నారుగా. ఆయన నామమును ప్రేమించటం అంటే ఏంటి? ఆయన నామమును ప్రేమించటం అంటే ఆయన్ని ప్రేమించటమే. ఆయన ప్రేమించటం అంటే వాక్యాన్ని ప్రేమించటమే. నన్ను ప్రేమించే వారందరూ అంతే ఉత్సాహధ్వని చేస్తారంట. ఆయన నామమును ప్రేమించువారు. ఆయన నామములు ఎన్నో ఉన్నాయి కదా, మనకు తెలుసు. చాలా నామములు. ఆయనను ప్రేమించు వారందరూ, ఆయన నామమును ప్రేమించు వారందరూ ఉల్లసిస్తారంట. ఉల్లాసం హృదయంలో ఏముండాలా? ఆనందం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, సంతోషం ఉండాలి. ఇక్కడ 8వ వచనంలో ఏముంది? నీ కింద వచనంలో నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. ఆయన మార్గము స్పష్టంగా కనపరచు అని మనం అడిగినప్పుడు ఎలా కనపరుస్తుంది ఆయన మార్గాన్ని? ఆయన మార్గాన్ని ఎలా కనపరుస్తుంది? నీ వాక్యము నా పాదములకు
హల్లెలూయా. వాక్యానుసారంగా నడవటమే ఆయన మార్గములు నడవటం. దేవుడు ఏమన్నాడు, నువ్వు దావీదు భక్తుడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు. మనందరికీ తెలుసు ఈ వాక్యం ఎన్నోసార్లు మనం విన్నాము, ధ్యానించాం. అయినా సరే సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ గోడ దాటంగానే ఏం చేస్తున్నాడు, దొంగిలించేస్తున్నాడు. తోవ పక్కబడిన విత్తనమే అయిపోతుంది. వాడికి తెలుసు, విత్తనము పడితే, వాక్యం మన హృదయంలో నాటబడితే మన ఆత్మలను రక్షించగలిగిన శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. అందుకనే సాతాను దొంగిలించేదేంటి? వాక్యం. నీ హృదయంలో వాక్యం ఉండకుండా దొంగిలిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని ధ్యానించాలంట. ఈ రోజున ఏంటి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు? గంట ప్రసంగంలో ఒక్క మాట అయినా దేవుడు మాట్లాడాడు. ఆ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుదలతో పట్టుకోమంటున్నాడు దేవుడు కీర్తనలో. ఎలా పట్టుకోవాలి? పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి. హృదయంలో వాక్యం లేకపోతే హృదయం దేనితో నిండిపోతుంది? ఆ హృదయంలో చోటు లేకపోతే వాక్యానికి ఎక్కడ ఉంటుంది? వాక్యానికి చోటు లేకపోతే ఏముంటుంది? లోకం ఉంటుంది. మన హృదయం అంతా లోకముతో నిండిపోతుందంట. వాక్యం ఉండదు ఇంకా అక్కడ. అందుకనే అంటే పట్టుదలగా దేవుని యొక్క మాటలు. అందుకని మన చెవి ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలా? దేవుని మాట మీద ఉండాలి. అటు ఇటు చూడద్దు. చూసారంటే ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడో అది తప్పిపోతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలా? ఆయన మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరంలో ఎలా ఉంటున్నావు? చాలామంది మందిరంలో మంచిగా ఉంటాం కదా, బయటికి వెళ్ళినాక ఎలా ఉంటున్నాను? ప్రవర్తన, మన మాటలు, మన ప్రవర్తన ఏదైనా సరే. నేను చెప్పేది ఏంటంటే అలా ఉండొద్దు. కొంతమంది అంట గొలుసు గాజులు అవి ఉంటే సహవాసం ఇవ్వరంట కొన్ని మందిరాలు. అందుకని ఏం చేస్తారో తెలుసా? ఆ మందిరానికి వెళ్ళే ముందు ఇంటి దగ్గర ఆ రోజు వేసుకోకుండా వస్తారు. లేకపోతే మధ్యలో ఒక ఆమె చెప్పింది, ఆ మధ్యలో తీసేస్తారంట. బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, మెళ్ళో తీసేస్తారు. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు తప్పు. నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. అంత వేషధారణగా ఉండాల్సిన అవసరం లేదు. ధైర్యంగా అలానే వెళ్ళిపో. అంతేగాని వేషధారణ భక్తి వద్దు. బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా మన జీవితాలు ఉండకూడదు. నువ్వెవరికి భయపడాలి? దేవునికి భయపడతావా? మనుషులకు భయపడతావా? మనుషులను సంతోషపెడతావా? దేవుని సంతోషపెడతావా? దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళమైతే నీ ప్రవర్తన మందిరంలోనే కాదు, బయట కూడా అలాగనే ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలా ఉండటల్లా. మన ప్రవర్తన, మన జీవితం అలా ఉండదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? చెడుతనానికి ఆయన యుద్ధ చోటు లేదు. ఎందుకంటే ఇవన్నీ చూడండి, డాంబికులు నీ సన్నిధిని నిలవలేదు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారు నీవు నశింప చేయదు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. కపటం అంటే వేస్తాను అంటే పైకి ఒకటి లోపల కపటం. కపట ప్రేమ అంటారు కదా, కపట ప్రేమ. అలా ఉండొద్దు మన జీవితాలు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడితే ఎందుకు నీకు ఆ కపటం? యథార్థంగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, కల్పించి మాట్లాడొద్దు, తీసేసి మాట్లాడొద్దు. దేవుని ఎదుట మనం యథార్థముగా ఉండాలి. వేషధారణొద్దు. పాపం చేసే వాళ్ళందరూ ఆయనకి ఏంటంటే అసహ్యులు. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండరు. మీరు అందుకని మీకు ఒక మాట
ముందు ఎఫ్సీలకు రాసిన పత్రికలో, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలము సత్యమే పలుకుడు కానీ విశ్వాస ఏదైనాను మీ నోట రానివ్వదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట. మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే ప్రభువా నీ మార్గంలోనే నన్ను నడిపించు, నా చేయబట్టుకొని నువ్వు నడిపించు అని అనేవాళ్ళు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేయాలంట? దేవుని మాట ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యం వినేవారికి ఎదుటి వారికి మేలు కలిగేలాగా, వాళ్ళకి ఆదరణ కలిగేలాగా, వాళ్ళని బలపరిచేలాగా, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఒకవేళ రానిచ్చావనుకో, అక్కడ ఏముంది 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు. నీలో ఉన్న నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అలాగూ ఉంటే గనక, దుర్భాష ఏదైనా మాట్లాడితే గనక నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడంట? దుఃఖపరిచేవాడిగా ఉంటాడు. దుఃఖపరుస్తావా పరిశుద్ధాత్మ దేవుని? ఈ మాటలు సత్యం, ఈ మాటలు నమ్మకమైనవి. వదిలేస్తారా వాక్యం? ఎప్పుడు వినే వాక్యమే లేదు. ఎప్పుడు అమ్మగారి అయ్యగారు ఎప్పుడు చూసి ఇవే మాటలు చెప్తారని. నా మాటలు కాదు, మీ అయ్యగారి మాటలు కాదు. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట. అది దేవుని మాట. నువ్వు నమ్మితే నువ్వేం చేయాలి? పరిశీలించుకో, ప్రతిరోజు పరీక్షించుకో. ఈ రోజున నా ప్రవర్తన ఎలా ఉంది, ఈ రోజు నా మాటలు ఎలా ఉన్నాయి, ఈ రోజున నా క్రియలు ఎలా ఉన్నాయి, పరీక్షించుకుంటున్నావా? పరిశీలిస్తున్నావా? నీ దినచర్యను పరిశీలించుకుంటున్నావా? పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు మనము ముద్రించబడి ఉన్నామంట. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. ఏం విసర్జించాలి? ఏమా ఏం విసర్జించాలి? సకలమైన దుష్టత్వం అంటే ఏంటి? సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేదనుకోండి, మాకేంట్లే విడిచిపెట్టకపోయినా, యేసు ప్రభు నేను బాప్తిసం తీసుకున్నా, నేను నెలలో మునిగా లేచాను, నన్ను ఎలాగైనా దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు అని ఆశపడుతున్నారేమో. కింద ఇంకొక మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయంలో 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి నీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా. ఏం తెలుసంట? దేనికి హక్కుదారుడు కాడు? దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు.
ఎవరు హక్కుదారుడు కాడు. పైన ఉన్నాయి కదా 5వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనం నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అపవిత్రత ఇతరులు దూషించిన, గలీజ్ మాటలు మాట్లాడినా, ఇక ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకి ఏమి తగినది? వాటి పేరు కూడా ఎత్తకూడదంట. అసలు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అసలు పేరే ఎత్తకూడదు. నీ నోట రాకూడదు. కొన్ని విషయాలు వింటుంటే నాకు మాటలు వింటుంటే నిజంగా అనిపిస్తుంది, వినాలంటే నాకు అసహ్యం కలుగుతుంది. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు గ్రహింపు రావటం లేదు? ఏ మాటలు రావాలి మనలో? మన నోట నుండి వినువారికి మేలు కలుగునట్లు క్షేమకరమైన మాటలే మన నోట నుంచి రావాలి. ఏమి రాకూడదు? ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపలేరు. ఏం ఉచ్చరింపాలంట? ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి ఉండాలి. కానీ మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరికి తగవు? ఎవరైతే దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యంలోనికి హక్కుదారుడుగా ఉంటాడో, ఎవరైతే ప్రవేశించాలని కోరుకుంటారో వాళ్ళకి ఇవి తగినవి కావు. నాకెందుకులే ఈ లోకంలో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే నువ్వు హక్కుదారుడివి కావు అని వాక్యం చెప్తుంది. భక్తి ఎందుకు చేస్తున్నాం? భక్తి మనం ఎందుకు చేస్తున్నాము? మనం భక్తి చెప్పాలా? ఎందుకు చేస్తున్నాం భక్తి? అమ్మా ఇటు వినాలి. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారు, మీరు మాత్రం ఇదే వినాలి. మీ చూపులు ఇదే ఉండాలా, మీ చెవులు కూడా ఉండాలి. చెప్పండి. పర్వం రాజ్యం కొక్క, ఆ రాజ్యం కొక్కనా? చేతులు ఎత్తున్నాను మిగతా వాళ్ళు కదా. పర్వం రాజ్యం వద్దా? మరి ఎత్తలే కొంతమంది, అందుకని. అయితే భయం అయితే వద్దా నీకు? కావాలని ముందు లేదు, నాకు కావాలి అని చెయ్యొత్తాలి అంతే. అవును, ఉంటేనే కదా చెప్పేది. నేను వాక్యంలో ఉంటేనే కదా నేను చెప్పేది. వాక్యంలో లేదు నేనేమో చెప్తానా? భయపడకూడదు. ఏమ్మా, పర్లోక రాజ్యం ఎవరికి కావాలో ఆ రాజ్యానికి హక్కుదారురాలుగా నేను ఉండాలి, హక్కుదారుడుగా నేను ఉండాలి అనుకునేవాళ్ళు చేతులు ఎత్తండి. హక్కుదా ఇప్పుడు చేతులు ఎత్తారు కదా అందరూ, ఎత్తారు కదా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు కింద? వ్యభిచారి అయినను. వ్యభిచారం అంటే ఇంకోటి ఏమన్నా ఆలోచించేది. చాలా రకాలు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో ఆ విగ్రహారాధన అవుతుంది. వ్యభిచారం కూడా అంటే వేరే వాటిని ప్రేమిస్తే అంతే. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా.
అంటే పైన ఉన్న వాటి అన్నీ కూడా చెప్తూ అసలు మీ పరిశుద్ధులకు ఇవి తగినవి. ఎవరైతే అలా మాట్లాడతారో వాళ్ళు దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కానే కాదు. హల్లెలూయా. మరి ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. కుళ్ళు జోకులు వేస్తామా నవ్వుతా. కుళ్ళు జోకులు అవి పనికిరావు. ఏమని ఉంది వాక్యం? వినువారికి మేలు కలుగునట్లు అనుకూలతను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము మాట్లాడాలి, కృతజ్ఞతా వచనమే మాట్లాడాలి. కానీ కొన్ని కొన్ని కుళ్ళు జోకులు ఉంటాయి కదా, అవి కూడా తగినవి కావు. నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుని కావాలి అంటే దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. అసలు ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? అది అసలు నాకు అది కదా, అది ఈసారి చూపిస్తాం. పరలోక పట్టణం ఎలా ఉంటుంది అనేది అది చూపిస్తే మీకు బాగా అర్థమయ్యేది. ప్రకటన గ్రంథం చూడండి. ఇరవై 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఎకను లేదు. హల్లెలూయా. ఈ 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం లేవంట? మొదటి ఆకాశం లేదు, మొదటి భూమి కూడా లేదు. మొదటి ఆకాశం మొదటి భూమి ఎప్పుడు వచ్చింది? మొదటి ఆకాశం మొదటి భూమి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఎప్పుడు సృష్టించాడంట? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అప్పుడు మంచిగా కలుగు చేశాడు. తర్వాత అన్నీ కలుగు చేశాడు. గడ్డిని కానీ, ఫలవృక్షాలను కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ అన్నిటినీ కలుగు చేసిన తర్వాత ఏవి కూడా దేవుని పోలికలో కానీ దేవుని సారూప్యంలో కానీ లేకపోయేసరికి దేవుడు ఏం చేశాడు? తన పోలికలో తన సారూప్యంలో ఆదాముని అవ్వల్ని, అంటే ఆదాములో నుంచి తీసి పక్కటెముకను తీసి అవ్వని చేశాడు. అప్పుడు ఆకాశము భూమి మంచిగానే ఉంది. అప్పుడు ఆదాము అవ్వలు దేవునితో మంచిగా సహవాసం చేస్తానే ఉన్నారు. ఏంటి? రోజు దేవుడు వచ్చి వాళ్ళతో సహవాసము చేస్తా ఉన్నాడు. అంటే ఈ రోజున మనము దేవునితో అలా సహవాసం చేయగలమా? అంటే ముఖాముఖిగా చూడగలమా? చూడలేదు. ఆ మహిమ అలాంటి. యోహాను కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అసలు పడిపోయాడు. ఆ మహిమను చూసి అయ్యో నేను చచ్చిపోయాను అంటాడు. యెహెజ్కేలు కానీ యోహాను కానీ వీళ్ళందరూ కూడా. అంటే అలాంటి మహిమతో దేవుడు ఉంటాడు. అయితే ఆదాము అవ్వలు ఎప్పుడు పాపం చేశారో, తినవద్దు అన్న పండుని ఎప్పుడైతే తిన్నారో దేవుని, ఇప్పుడు పండే కదా, పండే అది తినొద్దు అన్నారు అంతే. తినవద్దు అన్న దాన్ని తినేసరికి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది, శాపం వచ్చేసింది. అప్పుడే భూమిని కూడా శపించాడు. భూమి ఆకాశం మొత్తం శపించబడినవి. ఆ మొదటి ఆకాశం కానీ మొదటి భూమి కానీ అన్ని శపించబడింది. అంటే ఆ భూమి మీద ఉన్న సమస్తము కూడా, మనిషి కూడా శపించబడ్డాడు. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మొదటి ఆకాశాన్ని మొదటి భూమిని దేవుడు ఏం చేశాడు? గతించిపోయిన సముద్రము కూడా ఇక లేదంట. అసలు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ముందు చాలా ఉంటుంది చూడండి. అసలు ఊహించుకోవటానికి మన ఆలోచనలో కూడా ఆలోచన కూడా సరిపోదు. మన భాష, మన మాట ఏది కూడా అందదు. అయితే మొదటి సముద్రం ఇక లేదంట. అసలు ఈ భూమిలో
ముప్పాతికి ఉంటే ఏమున్నాయి? సముద్రమే ఉంది, సముద్రమే ఉంది. అలాంటి సముద్రము నూతన సృష్టిలో, దేవుడు చేసిన నూతన సృష్టిలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఉంటాయి. శపించబడిన దానిలో దేవుడు తన పిల్లల్ని పెట్టడం లేదు. ఆ ఆకాశాన్ని తీసేశాడు, భూమిని కూడా తీసేశాడు. సమస్త భూమి అదే ఆకాశం అసలు చాపలాగా చుట్టబడినట్టుగా దేవుడు ఏం చేశాడు? మొత్తాన్ని కూడా, భూమిని, ఆకాశాన్ని మొత్తాన్ని తీసేశాడు. తీసేసి సముద్రం కూడా ఇక లేదంట. 2వ వచనంలో చూడండి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. హల్లెలూయా. ఎక్కడి నుంచి? యోహాన్కి అంటే అప్పటికి ఇంకా యోహాన్ చచ్చిపోలేదు, కానీ ఆత్మ తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తుంది. ఏంటి జరగబోయేది, అసలు ఏంటి? ఒక్కటి చూడండి, ఏ దేవుడు కూడా చెప్పారు. ఎవరైనా చెప్పారా? అసలు నువ్వు నివసించబోయే పట్టణం ఏంటి, అందులో ఎవరుంటారు అని ఎవ్వరూ కూడా చెప్పలేదు. యేసు ప్రభువు తప్ప. మనకి బయలుపరిచాడు, ఎందుకంటే మనం నశించుకోకూడదు. అసలు ఆ పరలోక పట్టణం ఎలా ఉంటుంది? ఇప్పుడు తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది? దీని పేరేంటంట? నూతనమైన యెరూషలేం. నూతనమైన యెరూషలేం, నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి, నూతనమైన యెరూషలేం. నీ కోసం, నా కోసం, తన పిల్లల కోసం ఎలా సిద్ధపరుస్తున్నాడు తెలుసా? అందుకని యేసుప్రభు ఏమన్నాడు అంతకుముందు? నేను ముందు వెళ్ళి మీకు నివసించడానికి స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. అదే నూతన యెరూషలేం. నూతన యెరూషలేం. ఇప్పుడు భూమి మీద ఉన్న యెరూషలేం మనకు తెలుసు కదా. ఆ యెరూషలేం ఏమైపోయింది? అది భూమిని చుట్టేసినప్పుడు, భూమిని తీసేసినప్పుడు ఏమైపోయింది? ఆ యెరూషలేం కూడా, యెరూషలేం లేదు ఇంకా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేం ఇంకా లేదు, ఎప్పుడు లేదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈ నూతన ఆకాశం, నూతన భూమి కానీ ఇవన్నీ కూడా, నూతన యెరూషలేం ఇవన్నీ కూడా ఎప్పుడంటే 20వ అధ్యాయంలో కనుక చదివితే అప్పటి తీర్పులన్నీ అయిపోయాయి. పరిశుద్ధులేమో జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరుగని వారు, వాళ్ళందరూ కూడా తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. మొదటేమో అగ్నిగుండంలో అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త వేయబడతారు. తర్వాత సాతాను వేయబడతాడు, దేవదూతలు వేయబడతారు. తరువాత ఎవరైతే యేసు ప్రభువుని నమ్మరో, ఆయన యందు విశ్వాసం నుంచి రక్షణ పొందరో వాళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. చూడండి 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పునందును. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము, 2వ మరణము, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. ఎవరు అగ్నిగుండంలో పడవేయబడతారు? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉండదో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? అగ్నిగుండం. మరణము, పాతాళలోకం వాళ్ళలో ఉన్న మృతులందరినీ కూడా అప్పగించేసి ప్రభు ఎదుటికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా పునరుద్ధానులు అయ్యారు. పునరుద్ధానులు అయిన తర్వాత దేవుడు తీర్పు తీర్చిన తర్వాత
పైన ఉంటుంది కదా, 11వ వచనంలో ఉంటుంది అనమాట. 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు తీర్చేశారు. మనకి తీర్పు ఉండదు. ఎవరైతే రక్షించబడతారో వాళ్ళకి తీర్పు ఉండదు. మనం అనుకోవచ్చు, నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నా అనుకోవచ్చు. నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రాన రక్షించబడితే ఇంకేంటి? అది కాదు. దేవుడు చెప్పినట్లుగా మనము చెయ్యాలి. అందుకని అంటే అందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఇక ఎవ్వరూ లేరు భూమి మీద, ఎవ్వరూ లేరు. భూమి పోయింది, ఆకాశము పోయింది. కానీ తన పిల్లల కొరకు దేవుడు ఏం చేశాడంటే అప్పటిదాకా సిద్ధపరిచాడు ఒక నూతన యెరూషలేము. అంతేకాదు, ఈ యెరూషలేము అనేది 1000 సంవత్సరాల పరిపాలనలో, ఇప్పుడు 7 సంవత్సరాలప్పుడు మనకి విందు అక్కడ జరుగుతుంది, ఇక్కడేమో శ్రమలు అన్నమాట. శ్రమలు ఉంటాయి. శ్రమలు అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాల పాలన ఉంటుంది. 1000 సంవత్సరాల పాలన తర్వాత ఆ 1000 సంవత్సరాల పాలనలో ఏమవుతుందంటే మళ్ళీ యెరూషలేములో ఈ దేవాలయం కట్టబడుతుంది. మళ్ళీ యెరూషలేములో ఇప్పుడు ఉంది కదా, యెరూషలేములో ఇప్పుడు దేవాలయం ఉంది, కానీ బలులు ఏమి అర్పించడం. కానీ ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో దేవాలయం మళ్ళీ కడతారు. మీరు యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుండి కనుక చదివితే మీకు అక్కడ కనిపిస్తుంది. అది వేరు. ఆ యెరూషలేము, ఆ దేవాలయం కూడా వేరు. అది కూడా పోతుంది. అది కూడా పోతుంది. అందుకని ఇప్పుడున్న యెరూషలేములో ఉన్న దేవాలయం పోతుంది. అంటే ఇప్పుడున్న అదేమో మామూలుగా ఇప్పుడైతే దాంట్లో ఏం జరగట్లేదు. ఇంకా బలులు అవేమి జరగట్లేదు. ఎందుకంటే ఆ పెయ్యి అనేది, ఎర్ర పెయ్యి అనేది దొరకలేదు కాబట్టి దానికి ఇంకా ప్రాసెస్ ఉంది. దేవుడు చిత్తమైనప్పుడు ఆ ఎర్ర పెయ్యి దొరికేలాగా చేస్తాడు దేవుడు. అప్పుడు మళ్ళీ నూతనంగా ఆ యెరూషలేము కట్టబడుతుంది. యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఆ కట్టబడిన తర్వాత కూడా ఈ 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. అప్పుడు ఆ సాతాను అగ్నిగుండంలో పడేస్తాడు. అప్పుడు సమస్తానికి తీర్పు తీరుస్తాడు, అయిపోతుంది. ఈ 21వ అధ్యాయంలో అప్పుడు దేవుడు మళ్ళీ నూతన ఆకాశాన్ని, నూతన భూమిని, అంటే క్రొత్త ఆకాశం, అవి శపించబడినవి. ఆ భూమి శపించబడింది. ఎప్పుడు శపించబడిందంటే ఆదాము పాపం చేసినప్పుడే భూమి కూడా శపించబడింది. కాబట్టి అలాంటి భూమిలో దేవుడు తన పిల్లల్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆ భూమి, ఆకాశం గతించిపోయింది, సముద్రము కూడా గతించిపోయింది. గతించిపోయిన తరువాత నూతన యెరూషలేము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి వస్తుంది. హల్లెలూయా. ఇదే మాట గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి. నాలుగో అధ్యాయము 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుందంట యెరూషలేము? పైన సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం నేను ఏమన్నాడు? ఎవ్వరు కూడా తెలియదు. అబ్రహాం ఏమంటాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమనుంది? పైనున్న యెరూషలేము. ఎక్కడుందంట యెరూషలేము? పైన ఉంది. ఇప్పుడు ఉన్న యెరూషలేము అంట, చూడండి, పైనే ఉంది. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక. ఇప్పుడు యెరూషలేము దేంట్లో ఉందంట?
దాస్యంలో, అంటే దానికి ఇంకా స్వతంత్రం రాలి, అంటే ఇంకా ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, ఆచారాలు వాటిల్లోనే. ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదులందరూ కూడా ఏం చేస్తున్నారు? యేసుప్రభువుని నమ్మరు. అంటే ఇంకా వాళ్ళు ఇంకా దాసత్వంలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా స్వతంత్రులు కాలేదు. అందుకని ఇంకా దాసత్వంలోనే ఉన్నది. అయితే ఇక్కడ మీకు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది కదా, చూపిస్తాను. పదకొండవ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు కట్టే ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం. మనుషులు కాదు, ఈ పట్టణాన్ని కడుతుంది ఎవరు? దేవుడే కడుతున్నాడంట. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన అందరి కోసం పట్టణాన్ని ఇంకా నిర్మిస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా మంది అంటారు, ఆ దేవుడు మీకు ఏం చేశాడు, వదిలిపెట్టండి ఆ దేవుడిని. నీ కోసం, నా కోసం దేవుడు ఎలా చేస్తున్నాడో తెలుసా? ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అసలు ఆ పట్టణం ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ చెప్పాలి అంటే చాలా టైం పట్టింది. కాబట్టి 3వ వచనంలో చూడండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. చూడండి, వారితో కాపురం ఉండి వారికి తోడుగా ఉంటాడంట. హల్లెలూయా. దేవుడు ప్రభువు ఇక్కడ భార్య అని కూడా ఉంటుంది. చూడండి 9వ వచనంలో, అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఏంటంట? గొర్రె పిల్ల యొక్క భార్య. అంతకుముందేమో పెళ్లి కుమార్తె అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? గొర్రె పిల్ల యొక్క. అంటే ఏంటంటే భార్యాభర్తల బంధము చనిపోతే తప్ప వీడిపోదు కదా. ఆ బంధం అలాంటి. అంటే ఈ లోకంలో కాబట్టి మరణం ఉంది, కానీ అక్కడైతే మరణం లేదు కదా. అంటే ఏంటి? ఎప్పటికీ కూడా కలిసే ఉంటాము. హల్లెలూయా. ఇంతకు ముందు ఈ నూతన యెరూషలేములో ఉన్న వాళ్ళతో దేవుడు తోడుగా ఉన్నాడంట, ఎప్పుడు విడిచిపెట్టడంట, వాళ్ళతోనే ఉంటాడు. ఇంతకు ముందు యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో అయితే దేవుడు తన ప్రత్యక్షతను అప్పుడప్పుడు ప్రత్యక్షపరుచుకునేవాడు దేవుడు. కానీ ఈ నూతన యెరూషలేములో అయితే వారితోనే, హల్లెలూయా, వారితోనే ఉంటాడు. భార్యాభర్తలు అంటే ఏంటి? బంధం. అది ఎప్పటికీ కలిసి ఉండేది, అంటే ఎప్పటికీ విడిపోరు. వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. ఈ నూతన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోకి, భూమి మీదకి ఆ నూతన యెరూషలేము పట్టణము దిగి వచ్చి భూమి మీదకి వస్తుంది. ఆ పట్టణం కొలతలు తెలుసా మీకు? పట్టణం కొలతలు అసలు దేంతో కట్టబడిందో అది వింటే కనుక చిచ్చి తుచ్చమైన వాటి కోసమా, ఈ తుచ్చమైన దానికోసమా అనిపిస్తుంది. చూడండి, ఇవి కూడా, ఈ మాటలు కూడా 5వ వచనంలో చూడండి, 21వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు
అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాడు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ మాటలు దేవుడే చెప్తున్నాడు. ఈ మాటలు నిజం, నమ్మకం. దేవుడే, దేవాది దేవుడే చెప్తున్నాడు ఈ మాటలు. ఇలా జరుగుతుంది. నూతన యెరూషలేము వస్తుంది భూమి మీదకి. నేను సిద్ధపరిచిన నూతన యెరూషలేము, నేను కట్టిన నూతన యెరూషలేము. ఇవి నిజం. దేవుడే చెప్తున్నాడు. ఈ మాటలు, నేను చెప్పే మాటలు నమ్మకము, సత్యం అని నిజమునై ఉన్నవని రాయమని అతను నాతో సమస్తమును నూతనమై. సమస్తము నూతనము, ఏది పాతది ఉండదు. సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు దేవుడు. పాతదంటే ఏది ఉండకూడదు అక్కడ ఆ భూమి మీద. సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు. ఈ మాటలు నమ్మకము, నిజములై ఉన్నాయని రాయవ్వాలి. దాంట్లో ఎవరు ఉండరంట. చూడండి 8వ వచనములో, పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది రాయి యోహాను. వీళ్ళెవ్వరు ఉండరండి ఆ నూతన యెరూషలేములో. ఆ 11వ వచనం నుండి చూద్దాం. 10వ వచనం నుండి, ఆత్మవశుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఏంటంట? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణం ఏంటంట? పరిశుద్ధ పట్టణం. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఏ మహిమ ఉందంట దానికి? నూతన యెరూషలేముకి. జాగ్రత్తగా వినండి. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు నమ్మితే ధన్యులు. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోకం నుండి దిగి వచ్చటం చూపించాయంట. ఈసారి స్పష్టంగా అసలు దేనితో కట్టబడింది, దాని గుమ్మాలేదు, అది ఎంత అని మొత్తం కూడా 11వ వచనం నుండి చూడండి. దాని అందలి వెలుగు. దేని అందలి? నూతన యెరూషలేము యొక్క వెలుగు. దానిలో ఉన్న వెలుగంట ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. హల్లెలూయా. ఏంటంట? దానిలో ఉన్న వెలుగు. ఆయనే లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు కదా. ఆ వెలుగంట ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నాన్ని పోలి ఉంది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. ఈ యెరూషలేము పట్టణం అంటే గుమ్మాలు ఉండాలి, గేట్లు ఉండాలి కదా. అయితే ఆ పట్టణానికంట 12 గుమ్మాలు ఉన్నాయంట. గొప్ప ప్రాకారం ఉందంట. 12 గుమ్మాలు. 12 గుమ్మాలు అంటే ఎట్లా? ఇటువైపు 3, అటువైపు 3, అటువైపు 3, అంటే చదరంగా ఉందనుకోండి. అరే అక్కడ ఒక డ్రాయింగ్ వేస్తే బాగుంటుందా? 12 గుమ్మాలు ఉన్నాయంట. దేనికి ఉన్నాయి 12 గుమ్మాలు? చెప్పాలి. 12 గుమ్మాలు దేనికి ఉన్నాయి? నూతన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయండి. ఆ గుమ్మముల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఇజ్రాయేలు గోత్రాల పేర్లు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు కదా, ప్రతి ఒక్క వంశము, ప్రతి ఒక్కరు కూడా నీ వల్ల ఆశీర్వదించబడతారు అని చెప్పారు. కాబట్టి అబ్రహాంలో నుండి వచ్చిన
ఇస్సాకు కుమారుడని యాకోబు కుమారులు 12 మంది యొక్క గోత్రాల పేర్లు. అంటే వాళ్ళలో నుంచే కదా యేసు ప్రభు వచ్చింది. అందుకని వాళ్ళని మర్చిపోలేదు ప్రభు. అందుకని వాళ్ళ పేర్లు 12 గోత్రాల పేర్లు 12 గుమ్మాల మీద ఉన్నాయంట. 13వ వచనం చూడండి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నాయి. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలదు. ప్రతి పట్టణానికి పునాది ఉంటుంది కదా. ఈ పట్టణానికి కూడా పునాది ఉందంట. దేవుడి చేత కట్టబడిన ఈ నూతన యెరూషలేము పట్టణానికి పునాది ఉందంట. ఆ పునాది పైన ఎవరి పేర్లు ఉన్నాయంట? ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా. 12 మంది శిష్యుల యొక్క పేర్లు ఎక్కడ రాయబడినాయి? పునాదుల మీద రాయబడి. హల్లెలూయా. అసలు సువార్త వచ్చింది, ప్రపంచం మొత్తం కూడా సువార్త వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? శిష్యుల వల్ల. సువార్త ప్రకటించబడింది శిష్యుల వల్ల. అంతేకాదు వాళ్ళ యొక్క శ్రమలు అందరూ కూడా హతసాక్షులైపోయారు కదా. ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులై. అలా అయితే మనం అసలు దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కదా. యోహాన్ని ఏం చేశారు? సల్ల కాగే నూనెలో ముంచేశారు. అయినా దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఈ ప్రకటన గ్రంథం రాయడానికి యోహాను కావాలి కాబట్టి యోహాను చనిపోలేదు. చూడండి, సలసల కాగే నూనెలో కనిపిస్తే అసలు మనిషి ఎలా ఉంటాడు? భయంకరంగా. ఇప్పుడు కాలిపోయిన తర్వాత మళ్ళీ బాగా అయినా సరే ఎలా ఉంటారు మనిషి? కానీ అలాంటి యోహానికి ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం రాసే గొప్ప దేవుడు వచ్చాడు. వాళ్ళందరూ శిష్యులందరూ కూడా ఏ ఒక్కరు కూడా చూడండి శ్రమలు ఇప్పుడు ఈ రోజున క్రైస్తవులు అమ్మో శ్రమలు అంటారు. ఏంటి, దేవుడు ఆ కార్యం చేయకపోతే దేవుడు ఎందుకు మాకు? దేవుడికి ఆ శక్తి లేదా అంటారు. దేవుడు శక్తి లేక కాదు, తన శిష్యులందరినీ కూడా అప్పగించింది. హతసాక్షులైపోయారు. ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులైపోయారు. పేదరైతే నాకు అర్హత లేదు, అలాగ సిలువ వేయబడ్డాం. నన్ను ఏంటి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేయబడ్డాం. ప్రతి ఒక్కరు క్రైస్తవులు అనబడిన వారికి ఆశీర్వాదం 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 అంటారేమో. దేవుడు అలాగని మనల్ని ఏమి అలా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కానీ మొట్టమొదట నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఆ శిష్యులు ఏం చేశారు? అన్నిటినీ విడిచిపెట్టారు. అలాంటి వాళ్ళ పేర్లు పునాదుల మీద ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. 15 వచనం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు అని యొద్ద బంగారు కొలకర్ర ఉండేది. ఏంటంట? దాని గుమ్మములను ప్రాకారమును కొలవటానికంట కొలిసి మనతో చెప్పాలి కదా. అందుకని చెప్పి కొలకర్ర దేంతో చేసింది? అక్కడ బంగారం తప్పేం ఉండదు. బంగారం తప్ప ఈరోజు ముక్కు పొడవు చేయించుకోవాలంటే ఎన్ని రోజులు శ్రమపడి డబ్బులు దాచిపెట్టి ముక్కు పొడక చేయాలి. అవునా? 1 గ్రాము కొనాలంటే ఎంత? చేసినందుకు తరుగులు గిరుగులు అన్నీ 7-8 వేలు పడతాయి. గ్రామ్ ఏమైనా కొనాలి చూడండి. అయితే కొలకర్రతోటి కొలిచాడు. ఆ పట్టణం అసలు దేవుడు చూడండి ఒక్కటి కూడా మరుగుపరచదు, దాచిపెట్ల. ఆ పట్టణం కొలత ఎంత ఉందో చూడండి. 16 వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని ఎడల్పుతో సమానము. అతడు ఆ కొల్లకర్రతో పట్టణమును కొలువుగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును ఎడల్పును సమానముగా. ఎలా ఉందంట? ఏంటి? పొడుగు, ఎడల్పు, ఎత్తు. చచ్చౌకమైనది అంటే 4 వైపులా
4 వైపులా సమానముగా ఉంది. అంటే పొడవు, ఎత్తు, ఎడల్పు 750 కోసులైనదంటే ఆ పట్టణము ఎన్ని మైళ్ళు తెలుసా? ఎన్ని కిలోమీటర్లు? 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఎంత? 2000 కిలోమీటర్. అసలు 2000 కిలోమీటర్లు అంటే ఎంత చూడండి. ఇటు 2000, ఇటు 2000, అటు 2000, అటు 2000. ఆశ్చర్యం ఏంటంటే ఎత్తు కూడా 2000 అంట. ఎంత? ఎత్తు కూడా 2000 అంట. అసలు 2000 కిలోమీటర్లు ఎత్తు ఉంటుందా ఇక్కడ? ఏ బిల్డింగ్ అన్నా మనం ఏది అంటారు కదా, ఎక్కడో 2 టవర్స్ ఉన్నాయంట. ఎక్కడ టవర్స్? ఎక్కడ? సింగపూరా, మలేషియా, దుబాయా? అక్కడ 2 టవర్స్ ఉన్నాయంట. ప్రపంచం మొత్తానికంటే కూడా ఎత్తాడు. అది ఎంత ఎత్తు ఉంటుందో తెలియదు. ఎన్ని అడుగులు ఉంటుంది? ఎంత తెలియదు. 120 అడుగులా? 120 అడుగులు. ఇది 2000 కిలోమీటర్లు. 2000 కిలోమీటర్లు ఎత్తు అయితే మనుషుల చేత కట్టబడింది కాదు, దేవుని చేత కట్టబడిన పట్టణం. ఆ పట్టణంలో ఉండటానికి హక్కుదారులు ఎవరు? మామూలు విషయం అనుకోబాక. అంత గొప్ప పట్టణం. పొడవు ఎంతో, ఎడల్పు అంత, ఎత్తు కూడా అంత. అసలు అది దేనితో కట్టబడింది? 2000 కిలోమీటర్లు దేనితో కట్టబడింది? చూడండి అక్కడ 17వ వచనంలో, మరియు అతడు ప్రాకారమును కలుగుగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దోత కొలతయే. అంటే దానికి పట్టణానికి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం ఎంతంట? 144 మూరలు. అంటే 2000 కిలోమీటర్ల ఎత్తు కలిగిన పట్టణానికి ఈ ప్రాకారం చాలా చిన్నది. 18వ వచనంలో చూడండి, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. హల్లెలూయా. ఎట్లా ఉందంట? సూర్యకాంతములతో దగ్గ మెరిసే సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమై. పట్టణం స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణం అంట. శుద్ధ సువర్ణం ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరకదు. అంత కలిసి ఈ పట్టణమే. అంటే స్ఫటికముతో సమానమైన, అంటే స్ఫటికము అంటే అది గాజు లాంటిది అనమాట. అంటే ఆ బంగారం ఎలాంటిదో తెలుసా? అవతల ఉన్న మనిషి యువతలకి కనిపిస్తుంది. అలాంటి శుద్ధ స్ఫటికముతో సమానమైన. స్ఫటికం అంటే ఏంటి? స్ఫటికం అంటే గాజు సముద్రం అని ఉంటుంది కదా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంటే ఏంటంటే అవతల మనిషి కనిపిస్తుంది. యువతల నుంచి, దాంట్లో నుంచి చూస్తే అవతల మనిషి కనిపిస్తుంది. అలాంటి స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉందంట పట్టణం. హల్లెలూయా. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడినను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని పునాదులే ఏటితో కట్టబడి. మీకు ఒక వజ్రం దొరికింది. ఇప్పుడు కొండల్లో తవ్వుతారు కదా, ఇంతంత రాయి. ఎంతంత రాయి? అది దొరికితే కోట్లంట, లక్షల. ఎంతంత రాయి? ఇంత రాయి, ఇంత రాయి.
మనం నివసించబోయే పట్టణం ఏంటో తెలుసా? ఇంత రాయి కాదు, ఎంత రాయి కాదు, దేవుడే కట్టగలడు. అంత రాయి కానీ అంత ఏది కూడా ఈ లోకంలో అసలు లేనే లేదు. అంత గొప్ప అంటే సువర్ణ ఇవన్నీ కూడా పుష్యరాగము కానీ, నీలము కానీ, యమునారాయి కానీ, పచ్చలు కానీ ఎంత పెద్దవి పునాదులుగా వేశారంట. నీకోసం నా కోసం దేవుడు కట్టిన ఆ నూతన యెరూషలేం పట్టణం బంగారానికే అబ్బో తెగ ఇది, అమ్మో అంత బంగారం ఉందా, ఇంత బంగారం ఉంది. నువ్వు ఉండబోయే పట్టణం ఎలాంటిదో తెలుసా? రాజు వీధులే స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంతో ఉంటుంది. ఆ పునాదులు, ఆ పట్టణం యొక్క పునాదులు ఎట్లాంటి అసలు మన ఊహకు అందదు. అంత పెద్ద పెద్ద రాళ్ళు, పచ్చలు కానీ, వైడూర్యాలు కానీ, అలాంటి పునాదులు కలిగిన ఆ పట్టణం. ఇంకా చూడండి 21వ వచనంలో, దాని 12 గుమ్మములు 12 ముత్యాలంట. దానికి ఎన్ని ఉంటాయంట? 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో. అసలేంటి ముత్యాలు మనకి ఇది ఎంత ఇది తెలుసు, ఎంత ఇది తెలుసు అంతే కదా. ఎంత ఇది తెలుసు మనకి? అబ్బో దానికి ముత్యాలు ముత్యాలు ముత్యాలు. అసలు గుమ్మమే ఎట్లా కట్టబడింది చూడండి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యం, ఒక్క ముత్యంతో గుమ్మం కట్టబడిందంట. ఆ గుమ్మాలు మన గుమ్మాలు ఇంతవి కాదు, మనుషులు పట్టని గుమ్మాలు కాదు. 2000 కిలోమీటర్లకి ఎన్ని గుమ్మాలు ఉంటున్నాయి? 3. ఒక్కొక్క గుమ్మం ఎంత ఉంటుందో చూడండి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యమే. ఎంత ముత్యం ఉంటుందో చూడండి. ఆలోచనకు అందుతుందా? మనం ఎప్పుడన్నా చూసామా? అందుకనేనంట దేవుని కార్యాలు, దేవుడు మనకి చేయబోయే ఏంటియో కంటికి కనిపించవో హృదయానికి గోచరం కాదు. ఒక్కొక్క ముత్యంతో ఒక్కొక్క గుమ్మం కట్టబడిందంటే అసలు ఎంతంత గుమ్మాలు, ఎంతంత ముత్యాలు. 2000 కిలోమీటర్లకి 4 గుమ్మాలంటే అవి ఎంతంత పెద్ద గుమ్మాలు. 3 గుమ్మాలు, ఒక్కొక్క 2000 కిలోమీటర్లకి ఎన్ని? 3 గుమ్మాలు. ఇటు 3, అటు 3, అటు 3, అటు. ప్రత్యక్ష గుడారం కూడా నేను ఇంతకుముందు చెప్పాను. ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఎవరుంటారు? ఇశ్రాయేలు ప్రజలు. అటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు, అటు 3. ఒక్కొక్క ముత్యముతో అంత పెద్ద గుమ్మం ఎట్లా కట్టబడింది అంటే ముత్యం ఎంతదో ఆలోచించండి. కేవలం ముత్యంతోనే గుమ్మము కట్టబడింది. కేవలం ఒక ముత్యంతో. దేవుడు మన కోసం కట్టుచున్న ఆ యెరూషలేం పట్టణము మనకి ఊహకు అందదు. చూడండి, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును. అంటే ప్రతి పట్టణానికి ఒక రాజవీధి ఉంటుంది కదా. అయ్యో పోయింది. ఎట్లా ప్రతి పట్టణానికి మెయిన్ ఉంటుంది కదా ఒక వీధి అనేది. మెయిన్ రాజవీధి అంటారు దాన్ని. ఆ రాజవీధి ఎట్లా ఉందంట? పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. హల్లెలూయా. రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలి ఉన్నదంట. హల్లెలూయా. ఎలాంటి పట్టణం ఊహకు అందది. దీనిలో ఒక పాట ఉంటుంది, 134వ పాట ఉంటుంది చూడండి. అలాంటి పట్టణంలోకి వెళ్ళాలని ఉందా? ఆ రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలనే ఆశ ఉందా?
ఎవరికైనా ఉందా? ఉందా? చేతులు ఎత్తున్న ఉన్నాళ్ళకి ఇదిగోండి. అంటే ఊరికి ఎవరో ఊహాగానంగా వేశారు, ఊహాగానముగా దగ్గ మెరిసిపోతూ అలాంటి పని చూడాలని లేదా ఆ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతములు, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా యేసుని పాదాలు, ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము, ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము. బంగారు వీధులతో బహు సుందరమైనదట, రతనాల కాంతులతో దగదగ మెరయునట, బంగారు వీధులతో బహు సుందరమైనదట, రతనాల కాంతులతో పరిశుద్ధ నగరములో ఆనందం పొంగునట, అందాల ఆకురిలో ఆకలి ఉన్నదట, పరిశుద్ధ నగరములో ఆనందం పొంగునట, అందాల ఆకురిలో ఆకలి ఉండదట. దేవుని మహిమాయే వెలుగులు చిందునట, సర్వాధికారి దీపమై ఉండునట. దేవుని మహిమాయే వెలుగులు చిందునట, సర్వాధికారి దీపమై ఉండునట. చూడాలని లేదా ఆ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతములు, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా ఆ యేసుని పాదములు, ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము, ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము. కరువులు ఉండవులే, కాలము తెలియదులే, వేదనలుండవులే, వ్యాధులు కానవులే, కరువులు ఉండవులే, కాలము తెలియదులే, వేదనలుండవులే, వ్యాధులు కానవులే. యేసుని రక్తముతో కడుగబడిన వారే జీవ గ్రంథములో రాయబడిన వారే, యేసుని రక్తముతో కడుగబడిన వారే జీవ గ్రంథములో రాయబడిన వారే, ఆ పట్టణమందు నివాసము ఉందురట, యుగయుగముల వరకు రాజ్యము చేతురట. పట్టణమందు నివాసము ఉందురట, యుగయుగముల వరకు రాజ్యము చేతురట. చూడాలని లేదా ఆ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతములు, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా యేసుని పాదములు, ఏ కన్నులు చూడనివి, ఏ భాష
వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరింపగలేనిది ఆ దేవుని రాజ్యము. హల్లెలూయా. అలాంటి పట్టణములో చేరాలి అంటే, హక్కుదారులుగా ఉండాలి అంటే, ఇందాక నేనేమని చెప్పాను, ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఏమనుంది? దానికి హక్కుదారులు అంటే 5వ వచనం, అంటే ఐదో అధ్యాయం అక్కడి నుంచి 1వ వచనం నుండి కూడా అవన్నీ కూడా ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు, అంటే వాటి పేరైనను మనము ఎత్తకూడదు. అలాంటి పట్టణం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అలాంటి పునాదులు గల పట్టణం, దేవుని చేత కట్టబడిన పట్టణం, దేవుడే స్వయంగా కట్టిన పట్టణం, మనుషుల చేత కట్టబడింది కాదు. ఈ భూమి మీద దొరికే ఏ వస్తువులతో కూడా కట్టబడినది కానే కాదు. ఇసుకతో మనమైతే ఎలా కడతాం? ఇసుక, ఇటుక, లేకుంటే ఇనుము, వీటితో కడతాం. కొంతమంది కట్టుకుంటే ఏమన్నా, అంతకుముందు ఎవరు అన్నారు కదా, బంగారు కుర్చీ ఉందంట, ఏదో దేశరాజుకి బాత్రూములు కూడా బంగారు ఉండొచ్చు. కానీ దేవుడు కట్టిన పట్టణము పునాదులు ఎలా ఉన్నాయంట? పునాదులు ఎలా ఉన్నాయి? ఆ పట్టణం ఎలా ఉంది? బంగారు వీధులంట, శుద్ధమైన సువర్ణ, కల్తీ లేదు అక్కడ, కల్తీ లేదు. అలాంటి పట్టణం మన కోసం, తన వధువు కోసం ఎలాంటి పట్టణాన్ని నిర్మించాడో దేవుడు స్వయంగా పునాదులు కలిగిన ఆ పట్టణము తన భార్య కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అలాంటి పట్టణములో, అలాంటి పట్టణానికి హక్కుదారులు కావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అంతేకాదు, జయించిన వాళ్ళే అక్కడ ఉంటారంట. ఎవరుంటారు అక్కడ? ఏం జయించాలి? ఏం జయించాలి? లోకం అంటే ఏంటి? నీ శరీరాన్ని జయించాలా, సాతాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా, నీలో ఉన్న ఆశలను జయించాలా. నీ ప్రతి ఒక్కటి, అంటే మనం ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం, ఎలా జీవిస్తున్నాం. అలాంటి గొప్ప పట్టణములో దేవుడే స్వయంగా కట్టిన ఆ నూతన యెరూషలేం పట్టణం. దేవుడు అన్నాడు, ఆ పాత భూమి వద్దు, పాత ఆకాశం కూడా వద్దు, శపించబడింది ఆ భూమి. శపించబడిన ఆ భూమి మీద నా వధువు అక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకని తన వధువు కోసం ఏం చేశాడు దేవుడు? కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చేశాడు. సమస్తాన్ని నూతనపరిచేశాడు. సమస్తాన్ని నూతనపరిచాడు. ఏమీ లేదు, పాతదంటూ ఏమీ ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నూతన సృష్టిగా చేసావు, పాతవి గతించింది, నూతన పరిచావు. ఏంటి నూతన పరిచయం? మాటలు మారినాయా? ప్రవర్తన మారిందా? ఏం మారింది? ఎలా నూతన పరచబడ్డావు? నీ జీవితమే మారలేదు, నీ మాటలే మారలేదు, నీ ప్రవర్తనే మారలేదు. పాతవి గతించిపోయింది. ప్రభు ఏంటి పాత గతించి? ఏమి గతించిపోలా, పాతవి అలాగనే ఉంది. పాతవి అలాగుంటే కొత్త ఎట్లా వస్తాయి? వస్తుందా కొత్తది ఏమన్నా? ఏమి రాదు. తుడిచి పెట్టేశాడు, ఆనవాళ్ళు కూడా లేకుండా సమస్తమును నూతనమైనగా చేశాడు. సమస్తమును మనలో కొంత అది, కొంత ఇది. ఎటు కాకుండా పోదు సరే. తుచ్చమైన వాటి కోసం, తుచ్చమైన అవునా కదా,
ఏం పని పాట లేకుండా జాగ్రత్త. మనం చేసే మన పిల్లల మీద కూడా. మీకు ఒక విషయం చెప్తాను. ఆకాన్ ఉన్నాడు కదా, ఆకాన్ ఎవరు? ఆకాన్ ఎవరు? అబ్బే నాకేం తెలుసు అబ్బే. ఆకాన్ ఎవరు? దేవుడు అన్నాడు ఆ ఎరుకో పట్టణాన్ని అంతటినీ నాశనం చేసేది, మనుషులు కానీ ఏది కూడా ఉండకూడదు, సమూలముగా నాశనం చేయదు. రాజులు కానీ చిన్నలేంటి పెద్దలేంటి వృద్ధులేంటి పశువులేంటి అన్నిటినీ. అది శాపగ్రస్తమైంది కాబట్టి దాంట్లో ఏది కూడా మీరు ఆశించొద్దు అంటే ఆకాన్ ఏం చేశాడు? చూశాడంట. చూడండి దాంట్లో యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం కాదు, 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో అక్కడ చూసి అని ఉంటుంది. ఇక్కడ దొంగిలిస్తాడు కదా, ఎన్నో వచ్చిన కాదు, చూసి అని ఉంటుంది కదా. చూసి దాన్ని ఆశించి అని ఉంటుంది. ఒక వచనం పాడండి. ఐశ్వర్యము నమ్మి ఎండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నిగా వృద్ధిగాయెను. ఐశ్వర్యము నమ్మి ఎండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నిగా వృద్ధిగాయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. హల్లెలూయా. 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు టై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకోండి. మొట్టమొదటి ఎక్కడి నుంచి వస్తుందంట పాపం? చూస్తాం.
చూసినప్పుడు మన మనసు ఏం చేస్తుంది? ఆశిస్తుంది. ఆశించినప్పుడు ఊరుకుంటామా? తీసుకుంటాం. ఆకాను చేసిన పాపం తన కుటుంబం మొత్తానికి శాపం అయిపోయింది. ఒక బంగారు కమ్మి, ఒక షీనారు వస్త్రము, ఆ పనికి మాలిన వాటి కోసం ఆ యెరూషలేములో ఉన్న ఆ నూతన యెరూషలేము యొక్క ధన్యతను పోగొట్టుకుంటా ఉంటారు చాలా మంది. ఈ ఆకారం పోగొట్టుకున్నాడు, శాపగ్రస్తమైపోయాడు. చూడండి 24వ వచనం చూడండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, దేరాను కూడానంట శాపగ్రస్తమైంది. దేరాను వానికి కలిగిన సమస్తమును, ఆకానుకు కలిగిన సమస్తం. అమ్మా ఇటునండి ముగించేస్తాం. జాగ్రత్తగా వినాలి. సమస్తాన్ని కూడా ఆఖరికి డేరాన్ని కూడా విడిచిపెట్టారు. కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, పశువులను, సమస్తాన్ని కూడా వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోయలోనికి తీసుకొని వచ్చి అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధించిది, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా. చూడండి, నువ్వు చేసిన పాపం ఎలా వస్తుంది? ఆజ్ఞాతిక్రమే. తిట్టద్దు అంటే తిడితే అవునా కదా? ఇతరుల్ని ప్రేమించమన్నారు, ప్రేమించకపోతే అవునా కదా? అసలు మెయిన్ క్రిస్టియన్స్ కొనాల్సింది ఏంటంట? ప్రేమ. మెయిన్ ఆ ప్రేమ ఉండట్లేదు, ద్వేషం. ఇందాక వాక్యంలో ఉంది కదా, కోపం, క్రోధం ఇవన్నీ ఉంటే దేవుని రాజ్యానికి కానీ కుమారుని రాజ్యం దానికి హక్కుదారుడు తానే కాదు. నీ ఇష్టం, నాకు ఇదే కావాలి, వాళ్ళని తిడితే నాకు అబ్బాయి ఎంత హాయిగా ఉందో నాకు మనసుకి హృదయానికంటే తిట్టు, ఇక్కడే గొడవలు పెట్టుకోండి, ఇక్కడే ఉండండి. హక్కుదారుడు అందరటే. ఎందుకు శిక్షిస్తాడు మనల్ని? మనలో ఏది కూడా ఉండటానికి ఇష్టపడుతుంది. ఎందుకు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలని? నూతన యెరూషలేము ఆయన స్వయంగా కట్టిన పట్టణంలో పెట్టాలని. అక్కడ అసలు పాత భూమి ఉండటానికి ఇష్టపడలేదు దేవుడు, ఆ భూమి మీద పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని చేసి నూతన యెరూషలేము కూడా నూతన యెరూషలేము అంటున్నాడు దేవుడు. నూతన యెరూషలేము పై నుండి దిగి వస్తూ ఉందంట. అంత పెద్ద గొప్ప పట్టణాన్ని తీసుకొచ్చి భూమి మీద పెడుతున్నాడు. ఎందుకు? తుచ్చమైన వాటి కోసం ఎందుకు? దేవుడు చెప్పినట్లు చేద్దాం, ఆ మాటకి లోపడదాం, ప్రేమిద్దాం ఇతరులని. అనుకూలం వచ్చినవే మాట్లాడదాం, కృతజ్ఞత వచ్చినాలే మాట్లాడదాం, ఎదుటి వారికి మేలు కలిగేలాగా, బాధపరిచేలాగా కాదు, గాయపరిచేలాగా కాదు. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కూడా పెద్దవాళ్ళుగా మీరు ఏం చేస్తారో అది పిల్లల మీద కూడా వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు విమర్శించుకోండి. ఈరోజు లేచిన దగ్గర నుంచి నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరన్నా గాయపరిచానా, ఎవరన్నా బాధ పెట్టానా ప్రభు, విమర్శించుకోండి. సహవాసంలో ఈరోజు ప్రభు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుతున్నాం. కొంతమంది అయితే నాకు తెలిసి చాలామంది కూడా సహవాసానికి కూడా రావట్లా, వాళ్ళు హక్కుదారులుగా ఉండరు. అలాంటి
అలాంటి శ్రేష్టమైన నూతన యెరూషలేము అనే పట్టణము మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటే దేవుడు, మనం దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు ఎత్తుతున్నాం, తుచ్చమైన వాటి కోసం. ఒకరోజు పనికి వెళ్ళకపోతే మనకి గడవదా? దేవుడు పోషించలేడగా? మనల్ని పోషించలేని అశక్తుడుగా ఉన్నాడు ఆ దేవుడు ఒకరోజు పనికి వెళ్ళకపోతే. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే మనం ఎంతవరకు ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి మనము హక్కుదారులుగా ఉంటాం? మనం విమర్శించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ నూతన యెరూషలేము కొరకు సిద్ధపడదాం, ఆశ కలిగి ఉన్నాం. ఏం పా అది ఉంది కదా, నూతన యెరూషలేము పట్టణం. ఆ పాట లేదా? మీ దగ్గర లేదా కోసం? లేదు. నాకు రాదు. ఎవరు వచ్చు? నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. చప్పట్లు కొట్టడానికి కూడా ఓపిక లేదు కదా? వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు నిషిద్ధమైనది చేయువారు. ఎవరు దానిలో లేనే లేరు, ఎవరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే.
చున్నది సియోనులో గొర్రె పిల్లాడే మూలరాయి సియోనులో గొర్రె పిల్లాడే మూలరాయి సియోను పర్వతం నీదయుమాయనే సియోను పర్వతం నీదయుమాయనే ఆనందమానందమానందమే ఆనందమానందమానందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. హల్లెలూయా. నిషిద్ధమైనది అసహ్యమైనది ఏది కూడా దానిలో ఉండటానికి వీలు. సమస్తము నూతనమైనగా చేస్తుంది. కాబట్టి మనలో కూడా మనము ప్రార్థన చేస్తామే కానీ అన్నీ కూడా పాతవే ఉంటాము. పాతవి అనే పులిసిన పిండి, పాపం అనే పులిసిన పిండి అది మనలో ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని తీసుకొని నిజంగానే దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. నూతన సృష్టిగా మనం మారాలి, పాతవి గతించిపోవాలి. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి ఆ నూతన యెరూషలేము కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.